అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. మీ ఉపచేతన మనస్సు యొక్క శక్తి, ది పవర్ ఆఫ్ యువర్ సబ్కాన్షియస్ మైండ్. సబ్కాన్షియస్ మైండ్ చేసే పనులు ఎలాంటి భావాలను స్వీకరిస్తుంది మనకి తెలిసింది. మనం ఆచరణలో కూడా పెడుతున్నాము, ఆనందాలను అనుభవిస్తున్నాము. ముందుకెళ్దామా? మొదలు పెట్టుకుందాము. మానసిక సంఘర్షణ నుంచి తప్పించుకోవటం ఎలా? మానసిక సంఘర్షణ కూడా మన చేతుల్లోనే ఉంది. మన గుప్పెట్లో పెట్టుకోవాలి. తెలుసుకుందాం. ఈ సమస్యతో ఉన్నవారు సంఘర్షణను అధిగమించటానికి ఒక ఆదర్శవంతమైన మార్గం ఉంది. ఈ ఆచరణాత్మక వాక్యాన్ని తరచుగా మననం చేసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా నిద్రపోయే ముందు, ప్రతి పగలు, ప్రతి రాత్రి నాకున్న అన్ని వ్యాపకాలలోనూ నేను అభివృద్ధి పొందుతూనే ఉన్నాను. మనం చేసే ఈ ప్రమాణం ఎటువంటి వాదనకు దారి ఇవ్వదు. ఎందుకంటే అది మన సబ్కాన్షియస్ మైండ్లో ఏర్పడ్డ ఆర్థిక లేమిని వ్యతిరేకించదు. తన నమ్మకాలు, ఆర్థిక పరిస్థితులు ఏమీ బాగోలేదంటూ ఎంతో విచారంగా ఉన్న ఒక వ్యాపారవేత్తకు తన ఆఫీసులో కూర్చొని ప్రశాంతంగా ఉంటూ, నా నమ్మకాలు ప్రతిరోజు పెరుగుతూ వస్తున్నాయి అన్న వాక్యాన్ని మళ్ళీ మళ్ళీ అనుకోమని సలహా ఇచ్చాను. ఈ వాక్యం కారణంగా ఆయన చేతనాత్మక మనసు, ఉపచేతనాత్మక మనసు రెండూ కలిసి పనిచేశాయి. సరైన ఫలితాలు లభించాయి. ఖాళీ చెక్కుల మీద సంతకం పెట్టవద్దు. నా దగ్గర తగినంత డబ్బు లేదు, డబ్బు సరిపోదు, తాకట్టు పెట్టిన ఇంటిని పోగొట్టుకుంటానేమో లాంటి వాక్యాలు మనం చెప్తున్నప్పుడు మనం ఖాళీ చెక్కుల మీద సంతకాలు పెడుతున్నారన్న మాట. భవిష్యత్తు గురించి మనం భయపడుతుంటే మనం ఖాళీ చెక్కు రాసుకున్నట్లే. ప్రతికూల పరిస్థితులను ఆకర్షిస్తున్నట్లే. మన సబ్కాన్షియస్ మైండు మన భయాన్ని, మన వ్యతిరేక వాక్యాన్ని మన కోరికగా స్వీకరిస్తుంది. తన ధోరణిలో మన జీవితంలో అడ్డంకులు, ఆలస్యాలు, లేమి, పరిమితులు తీసుకొని రావడానికి ప్రయత్నిస్తుంది. అర్థమైంది కదా? మనం ఎప్పుడు నెగిటివ్ ఆలోచనలు కానీ, నెగిటివ్ భావాలను కానీ మన మనస్సులో కానీ, మన సబ్కాన్షియస్ మైండ్కు అందేటట్టుగా కానీ మన మనసులోకి రానివ్వకూడదు. మీ ఉపచేతన మీకు చక్రవడ్డీని ఇస్తుంది. సంపద ఉందని భావించే వ్యక్తి ఖాతాలోకి మరింత సంపద వచ్చి చేరుతుంది. తన దగ్గర తక్కువ ఉందని భావించే వ్యక్తి ఖాతాలోకి మరింత తక్కువ దొరుకుతుంది. మనం మన ఉపచేతనలో ఎంత జమ చేస్తే దానిని అది అన్ని రెట్లు అధికంగా పెంచుతుంది. ప్రతిరోజు ప్రొద్దున లేస్తూనే మనం మన సబ్కాన్షియస్ మైండ్లో సమృద్ధి, సఫలత, సంపద, శాంతి సంబంధించిన ఆలోచనలను జమ చేద్దాము. పైన అంశాల మీదే ధ్యానం ఉంచుదాము. ఎంత తరచుగా వీలైతే అంత తరచుగా మనసులో వాటి స్మరణలో ఉందాము. ఈ నిర్మాణాత్మకమైన ఆలోచనలు మన ఉపచేతన మనసులో జమ చేయబడి మనకి సమృద్ధిని, సౌభాగ్యాన్ని కలగచేస్తాయి. ఎందుకు ఏమీ జరగలేదు? నేను అలాగే చేశాను, అయినా ఏమీ జరగలేదు అని మీరనడం నాకు వినిపిస్తోంది. మీకు ఫలితం దక్కలేదు. ఎందుకంటే బహుశా 10 నిమిషాల తరువాత మీరు మనసులో ఏవో భయాలు పెట్టుకున్నారు. దాని మూలంగా మీరు మొదట్లో తీసుకున్న ప్రమాణాలు నిర్వీర్యం అయిపోయాయి. మీరు నేలలో ఒక విత్తనం పాతాక అదే రోజు దాన్ని మళ్ళీ తవ్వి తీయరు. అది వ్రేళ్లతో ఆనుకొని మొక్కగా పెరిగేలా చూస్తారు. ఉదాహరణకు మనం ఇలా అనాలని అనుకున్నామనుకోండి, నేను డబ్బు చెల్లించే స్థితిలో లేను, నేను తప్పక అని ఇంకేదైనా చెప్పే ముందు ఆ వాక్యాన్ని ఆపి
అన్ని విధాలా నేను డబ్బు సంపాదించి సమృద్ధిని సాధిస్తాను లాంటి నిర్మాణాత్మకమైన వాక్యంగా మార్చుకోవాలి. సంపదకు నిజమైన మూలం మన ఉపచేతన మనసులో, అంటే సబ్కాన్షియస్ మైండ్లో ఆలోచనలకు ఎప్పుడూ లోటు ఉండదు. దాని లోపల అంతులేని ఆలోచనలు మన మనసులోకి జేబులోని నగదు రూపంలో లెక్కలేనన్ని రీతుల్లో ప్రవహించడానికి సిద్ధంగా ఉంటాయి. స్టాక్ మార్కెట్ పైకి వెళ్ళినా కిందకి దిగినా, లేదా పౌండ్లు స్టెర్లింగ్ కానీ డాలరు విలువ పడిపోయినా ఈ ప్రక్రియ మన మనసులో కొనసాగుతూనే ఉంటుంది. మన సంపద నిజంగా ఎప్పుడూ బాండ్లు, స్టాకులు, బ్యాంకులో డబ్బు మీద ఆధారపడి ఉండదు. బాండ్లు, స్టాకులు, బ్యాంకులోని డబ్బు ఇవన్నీ ప్రతీకలు. అయితే వీటి అవసరం, ఉపయోగం మాత్రం ఉంది. కానీ ఇవి కేవలం ప్రతీకలే. నేను గట్టిగా చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే, మీరు మీ ఉపచేతనాత్మక మనసు సంపద మీదే అని, మీ జీవితంలో అదెప్పుడూ ప్రవహిస్తూనే ఉంటుందని ఒప్పించగలిగితే, అది ఏ రూపం ధరించినప్పటికీ మీకెల్లప్పుడూ దొరుకుతూనే ఉంటుంది. అతి కష్టం మీద రోజులు వెళ్ళదీయడానికి అసలైన కారణం. చాలామంది తాము అతి కష్టం మీద రోజులు వెళ్ళదీస్తున్నామని అంటూ ఉంటారు. నెలసరి ఖర్చులకు వాళ్ళ దగ్గర తగినంత డబ్బు లేక అవస్థలు పడుతూ ఉంటారు. మనం వాళ్ళ సంభాషణ విన్నాం కదా చాలాసార్లు. చాలామంది దగ్గర అనేకసార్లు వాళ్ళ మాటల ధోరణి ఈ విధంగా ఉంటుంది. వాళ్ళు ఎప్పుడూ జీవితంలో విజయం సాధించిన వారిని, గుంపులో ఒక్కరిగా తలెత్తుకుని తిరిగేవారిని నిందిస్తూ ఉంటారు. బహుశా వాడో పెద్ద మోసగాడు, పరమ దుర్మార్గుడు, అవినీతిపరుడు అని అంటూ ఉంటారు. వారు లేమితో బాధపడడానికి కారణం అదే. వాళ్లకు ఏది కావాలో, దేనినైతే ఆశిస్తారో దాన్ని ఎప్పుడూ నిందిస్తూ ఉంటారు. వారు తమలోని అసూయతో తమకన్నా ధనవంతులను విమర్శిస్తూ ఉంటారు. ఇతరుల సౌభాగ్యం మీద అత్యాశలు పెట్టుకుంటారు. సంపద తన రెక్కలు విప్పుకొని మీ నుంచి దూరంగా ఎగిరిపోవడానికి అత్యంత వేగమైన మార్గం మీకన్నా అధికంగా సంపద ఉన్న వారిని నిందించటం, విమర్శించటం. అర్థమైంది కదా? మనకి ధనం లేకపోతే, ఎదుటివారికి ఉంటే, అది వాళ్లను చూసి మనం ఈర్ష్యపడటం, వాళ్లను నిందించటం. వాళ్లకు ధనం ఎలా వచ్చిందో మనకి తెలియదు, కానీ మనం వాళ్ళకి అక్రమంగా వచ్చింది, అన్యాయంగా వచ్చింది, మోసంగా వచ్చింది అని వాళ్ళను నిందిస్తూ ఉంటాము. ఇలా చేయటం వలన కూడా మన జీవితంలో దానికి లోటు ఏర్పడుతుంది. ఇలాంటివన్నీ మానేసి మనం మన వరకు, మన గురించి మాత్రమే ఆలోచించుకొని పాజిటివ్ వేలో ముందుకు వెళితే, మన మనసుకి మనం ఏది అందించాలో దాన్ని అందిస్తే, సబ్కాన్షియస్ మైండ్, మన మనసు రెండూ ఒకే విధంగా ఆలోచింపచేసే పద్ధతిని అనుసరిస్తే మన జీవితంలో దేనికి లోటు ఉండదు. ప్రతి ఒక్కళ్ళ జీవితం సమృద్ధిగా ఉంటుంది. ఉంటాను. థ్యాంక్ యూ. లైక్ చేసి షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఉంటాను. థ్యాంక్ యూ.